నియంత్రణ అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఇప్పుడు బయటికి ఎలా రావాలని చూస్తున్నాం. రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి నివారణ, ఇంకోటి హౌ టు ప్రివెంట్ ఒకటి, హౌ టు మేనేజ్ ఒకటి. మేనేజ్ అంటే ఆల్రెడీ నేను ప్రాబ్లం లేవు వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను బయటికి ఎలా రాగలను డ్యామేజ్ని ఎక్కువ చేసుకోకుండా. అది మన ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు నియంత్రణ, ఎప్పుడైతే నాకు సమస్య మీద అవగాహన వచ్చింది, హే ఇది క్రాస్ అవుతుంది లిమిట్స్ అన్నప్పుడు కొన్ని నియంత్రణ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డిటాక్స్ అంటాం. అంటే మనము రోజంతట్లోని ఇంతకంటే ఎక్కువ టైం చూడకూడదు. మన తోటి ఉన్న వాళ్ళు, సపోజ్ మీ నా సిస్టర్, ఐ విల్ టెల్ హే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్లీజ్ కాషన్ మీ, ఓకే, ఆర్ అలర్ట్ పెట్టుకోవడం. ఇంకోటి చాలా మటుకు అనవసరమైన నోటిఫికేషన్స్, అంటే నోటిఫికేషన్ పాప్ అయినప్పుడు టెంప్టేషన్ అది. సో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకునే ఒక మనకి ప్రతి యాప్కి ఉంటుంది నోటిఫికేషన్స్ నీకు పాప్ అవ్వాలా వద్దా అని. సో అలాంటివన్నీ కూడా టెక్నిక్స్ నేర్చుకోగలిగితే ఏంటంటే ఇట్ విల్ నాట్ బీ టెంప్టింగ్ ఫర్ యూ. ఇంకోటి నిద్రపోయే ముందు అట్లీస్ట్ 1 hour బిఫోర్ వీ హ్యావ్ టు స్టాప్ వాచింగ్ ది ఫోన్. ఎందుకు అంటే దీనివల్ల ఏమవుతుందంటే బ్లూ రేస్ వలన మెలటోనిన్ ఫామ్. మెలటోనిన్ ఈజ్ ఇండికేటర్ యూ హ్యావ్ టు గో టు స్లీప్. సో ఎప్పుడైతే లైట్ ఉంటుందో యూ డోంట్ హ్యావ్ మెలటోనిన్, దట్ ఈస్ వేర్ యూ స్టార్ట్ హ్యావింగ్ స్లీప్లెస్నెస్. ఇంకోటి ఏం కంటెంట్ చూస్తున్నాము అది కూడా. ఎప్పుడైతే నెగిటివ్ అని అనిపిస్తుంది, దీనివల్ల నా మూడ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇమీడియట్లీ లెర్న్ టు కట్ ఇట్ ఆఫ్. అది మనం కాన్షియస్లీ చేయాలి. లేదు అంటే మీరు అది ఒక ఊబిలో వెళ్ళిపోతారు. ఊబిలో వెళ్ళిపోయిన తర్వాత బయటకు లాగడానికి కూడా కష్టం, అందరికీ కష్టం, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కష్టం. సో వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది. సో ఒక కైండ్ ఆఫ్ ఆ స్ట్రక్చర్ అనేది మన లైఫ్లో. అదే కాకుండా మోర్ అవుట్ సైడ్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ వెళ్తూ ఫోన్ అవసరం లేదు, అంత ఎమర్జెన్సీ వర్క్ మనం చేయట్లేదు. సో ఎప్పుడైనా ఏదైనా అది మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే తినేటప్పుడు తినండి, వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్ళండి, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి. సో ఆ కైండ్ ఆఫ్ అ స్ట్రక్చర్డ్ రొటీన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే దానికి నాకంటూ ఆ మోటివేషన్ రావాలి, హే దీనికంటే నా నిజమైన రిలేషన్స్ నేను కనెక్ట్ అవ్వాలి అన్నది. అప్పుడు అయితేనే మనం అవి ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అందరూ అనుకుంటారు కానీ వే ఫార్వర్డ్ ఒక బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోరు. నేను ఫోన్ తగ్గించాలి అనే ఒక మాట అంటాం, కానీ తగ్గించడానికి నేను ఏం చేయాలి దాన్ని నేను ఒక బ్లాక్ అండ్ వైట్ అంటే రాసి పెట్టుకుంటాను, నన్ను నేను రిమైండ్ చేసుకుంటాను అన్నది లేనప్పుడు, నియంత్రణ లేనప్పుడు ఏది పాసిబిలిటీ రాదు. సో ఒక హ్యాబిట్ ఫామ్ అవ్వాలి, హ్యాబిట్ బ్రేక్ అవ్వాలన్నా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో అది చేయగలిగితే మనకి సాధ్యమవుతుంది.